తెలంగాణలో పెరిగిన భూముల రేట్లు అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త ధరలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వ్యవసాయ భూముల ధరలు 50% నుంచి 100% పెరగగా కమర్షియల్ రెసిడెన్షియల్ భవనాల విలువ 10 నుంచి 20% పెరిగింది. మరింత సమాచారం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. భూముల మార్కెట్ విలువలు పెరగడం అది ఈ రోజు నుంచి కూడా అమల్లోకి రావడం జరిగింది. గతంతో పోలిస్తే మార్కెట్ రేటును గతంతో పోలిస్తే వ్యవసాయ భూముల విలువ దాదాపు 50% నుంచి 100% పెంచారు. అదేవిధంగా మార్కెట్ విలువలకు భారీ సవరణలు కూడా చేశారు. ఎకరా కనిష్ట విలువను 2,75,000 చేయడం, అదేవిధంగా గరిష్ట విలువ వచ్చేసి 35,29,00,000 దాదాపు, అంటే గరిష్ట విలువ ఎకరాకు. సో ఈ విధంగా ప్రభుత్వం సవరణలు చేసింది. ఒక రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న మనం ప్రధానంగా అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమైనా పెరిగాయా? ఇంతకుముందు 7.5% రుసుము ఉండేది, అదే ఉందా? ఓన్లీ మార్కెట్ వాల్యూ పెంచారు, ల్యాండ్ వాల్యూ, అపార్ట్మెంట్ వాల్యూ పెంచారు. ఇక్కడ ఎక్కువ అంటే సిటీ కాబట్టి అపార్ట్స్ ఎక్కువ ఉంటాయి. అపార్ట్మెంట్ విలువలు ఏమైనా పెరిగినాయి? అపార్ట్మెంట్ విలువలు నామినల్గా పెంచారు. ఇంతకుముందు 2,800 ఉండే, ఇప్పుడు 3,400 అట్లా పెంచారు. అరౌండ్ 600 ఫర్ ఎస్ఎఫ్టీ. ఈ మీ రిజిస్టర్ కార్యాలయంలో ఇక్కడ అన్ని కూడా కమర్షియల్స్ అపార్ట్సే ఉంటాయి కదా. మార్కెట్ విలువ అంటే వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ వచ్చే తక్కువ ఉంటాయి. సో అగ్రికల్చర్ కిందకి వస్తుంది. అంటే ఏరియాని బట్టి పెంచారు. ఎక్కడైతే ఫోకల్ పాయింట్లు ఉంటాయో, ఎక్కడైతే ఇవి మనకు ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవుతాయో దాన్ని బట్టి రేషనల్గా పెంచారనమాట. తక్కువ దగ్గర అలాగే పెట్టారు కొన్ని. మ్యాక్సిమం అట్లా 2,800 3,400 కమర్షియల్ ఇంతకుముందు 4,500 6,600 ఉండే, అవి కొంచెం పెంచారు. కూకట్పల్లి ఏరియా కూడా దీనికి కిందకి వస్తుంది. అవునండి, కూకట్పల్లి రీజన్ కూడా ఇక్కడికి వస్తుంది. కూకట్పల్లి అవునండి, ఇక్కడికే వస్తుంది. హౌసింగ్ బోర్డ్ అన్ని ఇక్కడికే వస్తుంది. ఏం లేదు, ఏం నార్మలే నడుస్తుంది, అంతే రొటీనే. గతంలో రుసుము ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు డిఫరెన్సెస్ అంటే మార్కెట్ విలువ పెరిగిన తర్వాత ఎక్స్ట్రా ఛార్జ్ ఏమైనా కట్టాల్సి ఉంటుందా? ఎక్స్ట్రా ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇవాళ 5th నుంచి ఏదైతే రిజిస్ట్రేషన్ పాత కట్టినా కూడా ఈ రోజు ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటే దాన్ని డెఫిసిట్ చలాన్ కట్టేసి రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్స్ మాత్రం భారీగా పెరిగిన నేపథ్యంలో ఇక చూడాలి ప్రజలంతా కూడా దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఇక ప్రభుత్వం మరొక 6 నెలల తర్వాత మళ్ళీ దీన్ని సమీక్ష చేయాలని చెప్పి ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత మరొకసారి సమీక్ష చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏదైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెరిగిన భూముల మార్కెట్ విలువలు అయితే ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి.